నెల్లూరు జిల్లా సైదాపురం మండల కేంద్రమైన సైదాపురంలో స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు మంగళవారం సాధారణ మండల సర్వసభ్య సమావేశం మండల ఎంపీపీ పులుగోటి పెంచలమ్మ అధ్యక్షతన ఎంపీడీఓ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు తమ శాఖల్లో చేపట్టిన అభివృద్ధి పనులను చేపట్టవలసిన పనులను సమావేశంలో క్లుప్తంగా వివరించారు. అనంతరం ఎంపీడీఓ సుధాకర్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 3 అంశాలపై సమావేశంలో చర్చించుకున్నామని చెప్పారు. గ్రామాల్లో త్రాగునీరు, ఉపాధి హామీ, ఆరోగ్య శాఖలపైన సంబంధించిన అధికారులు సమావేశంలో తమ శాఖ ద్వారా చేపడుతున్న పనులపైన సమావేశంలో వివరించారని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైన వైస్ ఎంపీపీ భాస్కర్ రావు గ్రామాల్లో నీటి సమస్యపైన తీసుకుంటున్న చర్యలపైన అధికారులను వివరణ అడగా వారికి సంబంధిత అధికారులు చేపడుతున్న పనులపైన క్లుప్తంగా వివరించారు. అలాగే గ్రామాల్లోని నీటి సమస్య ఉన్న ఎడల తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఎంపీడీఓ సమావేశంలో చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు పురుషోత్తం, శివకుమార్, దయాకర్ రావు, సుప్రియ, రాధమ్మ, హైమావతి, శేషాద్రి మరియు సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రాబోతున్న ఎండాకాల దృష్ట్యా వివిధ సభ్యులు ఇక్కడ డిస్కస్ చేశారు. వాళ్ళు కూడా పంచాయతీ సెక్రటరీలందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఏదైనా ఖచ్చితంగా ఆ ఊళ్ళో త్రాగునీటికి సంబంధించి ఏదైనా ఖచ్చితంగా రావాలంటే కనుక వర్క్ ఖచ్చితంగా జరగాలంటే కనుక మీరు కానీ ప్రజెంటేషన్ ఇస్తే కనుక ఎవరు కలెక్టర్ గారికి రాసి వాళ్ళకి పర్మిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో సభ్యులందరూ కూడా సమావేశం మరీ ధన్యవాదాలు తెలుపుకుంటాం.